అందరికీ జైభీం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు 2014లో గెలిచినటువంటి ఇద్దరు వ్యక్తులు ఎర్రగొండపాలెం నుంచి తాడిపత్రి చంద్రశేఖర్ గారు, అదేవిధంగా దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు. ఇక మిగతా అన్ని సీట్లు కూడా టీడీపీ కైవసం చేసుకుంది. పైగా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో పెద్దగా యాక్టివ్గా లేరు, అందరూ మాజీలు అయిపోయారు కదా. అయితే ఎవరు కూడా యాక్టివ్గా లేని పరిస్థితి. ఎందుకంటే మొదటగా చీరాలు తీసుకుంటే చీరాల నుంచి కాండం వెంకటేష్ బాబు ఓటమి పాలయ్యారు. ఇది కేవలం వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం తప్పిదం వల్ల జరిగినటువంటి పొరపాటు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆమంచి కృష్ణమోహన్ గారికి టికెట్ ఇవ్వకపోవడం వలన ఆయన అక్కడ ముక్కోణం అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇండిపెండెంట్ నుంచి పోటీ చేయటం, వైఎస్ఆర్సీపీకి రావాల్సినటువంటి ఓట్ బ్యాంక్ మొత్తాన్ని కూడా చీల్చుకొని అక్కడ వైఎస్ఆర్సీపీ ఘోరంగా పరాభవం చెందింది. ఇక అక్కడ కొండయ్య గారు గెలవడం జరిగింది. ఇప్పుడు కరణం కుటుంబీకులు అంటే కరణం బలరాం గారు, వారి కుమారుడు వెంకటేష్ బాబు గారు కూడా అద్దంకి వెళ్ళాలా లేదా సంతనూతలపాడు నెక్స్ట్ అంటే రేపు నియోజకవర్గాల పునర్విభజన తర్వాత సంతనూతలపాడు నుంచి ఒకవేళ పోటీ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో కూడా ఉంది. అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి గ్రూపు ఎవరైతే ఉన్నారో గతంలో బలరాం గారికి ఒంగోలు ఎంపీగా చేసినప్పుడు ఎంత కంబైన్డ్ ప్రాంతం కనుక ఆయన ప్లాన్లో వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు అద్దంకి రావాలన్నా, చీరాల్లో పోటీ చేయాలన్నా, సంతనూతలపాడు మారిన తర్వాత సంతనూతలపాడు రావాలన్నా అనేది వాళ్ళు సందిగ్ధంలో ఉన్నారు. సో అందువలన కొంచెం చీరాల యాక్టివిటీ అనేది తగ్గింది అనుకోవచ్చు. సో ఇక తర్వాత చూస్తే సంతనూతలపాడుకి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి మేరుగు నాగార్జున గారు, మాజీ మంత్రి. ఈయనకి ఇక్కడ సహకారం లేదు. ఈయన వేమూరు నుంచి ఇక్కడికి ఎక్స్పోర్ట్ అయినటువంటి వ్యక్తి. ఎలక్షన్ చాలా దగ్గరగా ఉందన్న సమయాల్లో, అంటే ఒక రకంగా చెప్పాలంటే నామినేషన్ పర్వం జరిగే సమయాల్లో టికెట్ ప్రకటించి అతి దారుణంగా ఓటమి పాలైనటువంటి వ్యక్తి. అదేవిధంగా ఒంగోలు కూడా బాలినేని వాసు గారు గెలిచారు అన్నటువంటి విశ్వ ప్రయత్నాలు, అంటే అసలు గెలిచేది బాలినేని వాసు గారే అన్నటువంటి కోణంలోకి తీసుకెళ్ళి చివరికి దారుణమైనటువంటి ఓటమి, దగ్గర దగ్గర 30-40 వేల ఓట్లతోటి దారుణంగా ఓటమి పాలైపోయారు. సో ఆ తర్వాత ఆయన రీకౌంటింగ్ అని హైకోర్టు, సుప్రీంకోర్టు తిరిగారు. వెంటనే జనసేనలో చేరారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి కొత్త వ్యక్తిని చుండూరు రవిబాబు గారు నియమించారు. ఈయన కూడా మాజీ అయిపోయాడు, కాకపోతే జనసేనలో తిరుగుతున్నారు. సో ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీకి దెబ్బ తగిలింది. ప్రస్తుతం అయితే చుండూరు రవిబాబు గారు నడుపుతున్నారు. ఇక అదేవిధంగా చూస్తే కొండేపిలో వైఎస్ఆర్సీపీకి నాయకులు ఎక్కువయ్యారు. అందువలనేమో వరుసగా 3 దఫాల నుంచి ఓడిపోతానే వస్తూ ఉంది. సో ఇప్పుడు జూపుడు ప్రభాకర్ రావు గారు ఓడిపోయారు. ఆయన ఇప్పుడు అందుబాటులో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. మరి ఇప్పుడు ఏం చేయడానికి అర్థం కావట్లేదు. అదేవిధంగా తర్వాత మాదాసి వెంకయ్య గారు, కొన్నాళ్ళు అశోక్ బాబు గారు టికెట్ ఇవ్వకపోయినప్పుడు అశోక్ బాబు గారు కూడా కొన్నాళ్ళు అక్కడ ఇన్ఛార్జిగా వ్యవహరించిన పరిస్థితి ఉంది. మాదాసి వెంకయ్య గారికి టికెట్ ఇచ్చారు. చివరి దశలో ఆయన దారుణంగా ఓటమి పాలయ్యారు, అయిపోయింది. ఇక మొన్న ఎలక్షన్లో చూస్తే అక్కడ ఎర్రగొండపాలెంలో పోటీ చేసి గెలిచి సంతనూతలపాడు నుంచి గెలిచినటువంటి 3 సార్లు కంటిన్యూ గెలుస్తూ ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ గారిని కొండేపేయటం, ఆయన అక్కడ దారుణంగా ఓటమి పాలయ్యారు. 3వసారి కూడా అక్కడ బాలవీరాజన స్వామి గెలవడం జరిగింది. ఆయన ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఇక అద్దంకి తీసుకుంటే అద్దంకిలో కూడా గుంటూరు జిల్లా నుంచి ఎక్స్పోర్ట్ చేయబడినటువంటి ఒక వ్యక్తిని హనిమిరెడ్డి గారిని తీసుకొని వచ్చడం జరిగింది, వైవి సుబ్బారెడ్డి గారి రెఫరెన్స్ మేరకు. సో ఆయన కూడా ఇప్పుడు అందుబాటులో లేరు. జిల్లాలో ఒక రకంగా చెప్పాలంటే అత్యల్పంగా అంటే చాలా తక్కువగా వైఎస్ఆర్సీపీ యాక్టివిటీ ఎక్కడ జరుగుతుందంటే అది అద్దంకిగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కంటిన్యూగా రవికుమార్ గారు 4 సార్లు, గతంలో మార్టూరు నుంచి ఒకసారి ఇక్కడ గెలుస్తూనే వస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరు కూడా రవికుమార్ దాటికి తట్టుకునే పరిస్థితి అయితే లేదు. సో ఇక్కడ అందువలన ఇప్పుడు ఆయన కూడా నిలబడే పరిస్థితి ఉందా లేదనేది కూడా కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది. వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని మాత్రం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇక చూస్తే దర్శిలో ఒక్క సీటు గెలిచారు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయన ఉమ్మడి ప్రకాశం జిల్లాకి ఆయన ఇప్పుడు పార్టీ అధ్యక్షులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక మార్కాపురం, ఎర్రగొండపాలెం ఈ 2, మార్కాపురం, గిద్దలూరు ఇవి 2 కూడా కొండ మార్పిడి చేశారు. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా ఒక రకంగా చెప్పాలంటే మాజీలు అయిపోయారు, కనిపించని పరిస్థితి, పెద్ద యాక్టివ్గా అయితే లేరు. సో కొంత అనారాంబాబు గారు యాక్టివ్గా ఉన్నప్పుడు కూడా అధికారం లేదు కనుక ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. నాగార్జున గారు మరీ
కొంచెం నాగార్జున రెడ్డి గారు కొంచెం మరి కనిపించినటువంటి పరిస్థితి అయితే అక్కడ వాళ్ళు కూడా చెప్పుకుంటున్నటువంటి మాటలు ఇవి. సో ఇక ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ గెలిచింది. అక్కడ తాడిపత్రి చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఈయన కూడా కొంచెం యాక్టివ్గానే ఉన్నారు. సో ఇప్పుడు జిల్లాలో యాక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితులు ఎవరికి ఉన్నాయంటే ఎర్రగొండపాలెం నుంచి గెలిచినటువంటి తాడిపత్రి చంద్రశేఖర్ గారు, దర్శి నుంచి గెలిచినటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, వీళ్ళిద్దరే యాక్టివ్గా ఉన్నారు. ఇక కందుకూరు తీసుకుంటే కందుకూరు నెల్లూరు జిల్లాలో ఉన్నప్పటికీ రాజకీయాలన్నీ కూడా ప్రకాశం జిల్లాలో జరుగుతాయి. ఇక్కడ కనిగిరి నుంచి ఇక్కడికి కందుకూరుకి ఎక్స్పోర్ట్ చేయబడినటువంటి వ్యక్తి, ఇంపోర్ట్ చేయబడినటువంటి వ్యక్తి బుర్రా మధుసూదన్ యాదవ్ గారు. అక్కడ అసలుకి హ్యాపీగా గెలవాల్సినటువంటి పరిస్థితి, కానీ ఆయన తీసుకొచ్చేసి కందుకూరులో దారుణంగా ఓటం పాలవటం, ఈయన కూడా యాక్టివిటీ సరిగా లేదు, మాజీ అయిపోయారు కదా. ఇక కనిగిరిలో దద్దాల నారాయణ యాదవ్ గారు, ఆయన జెడ్పీటీసీ ఉన్నటువంటి వ్యక్తిని వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఆయన టికెట్ కేటాయించడం, మధుసూదన్ యాదవ్ గారిని కనిగిరి పంపించడం, ఆయన నారాయణ యాదవ్ గారి చేత పోటీ చేయించడం, దారుణంగా ఓటం పాలయ్యారు. ప్రస్తుతానికి ఈయన కూడా యాక్టివ్ 0 అని చెప్పుకోవచ్చు. సో ఇక ఈ విధంగా ఉన్న పరిస్థితుల్లో యాక్టివిటీ చేయడానికి వైఎస్ఆర్సీపీకి ఇద్దరు మిగిలారు, తాడిపత్రి చంద్రశేఖర్ గారు, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు. అంటే గెలవటం ఓటం అనేది సర్వసాధారణం, కానీ యాక్టివిటీ అనేది ఉండాలి కదా. సో దీనివల్ల వైఎస్ఆర్సీపీ కొంచెం మైనస్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఇది ప్రకాశం జిల్లాలో మాజీల పరిస్థితి. ఈ ఇద్దరే మిగతా వారిని ఎదుర్కొని అన్ని చేయగలరా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా మద్యంకి లిక్కర్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ యాక్టివిటీ చేయడానికి త్వరలో కర్నూలు జిల్లా నుంచి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు వస్తారనే ఆశలతోటి వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా యువత ఎదురు చూస్తూ ఉన్నారు. అది ఎప్పుడు జరిగిద్దో తెలియదు. కానీ మొత్తం మీద మాత్రం ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీకి గట్టి దెబ్బే తగ్గుతుంది, ఉమ్మడి ప్రకాశం మీద చూసుకున్నా కూడా. నెక్స్ట్ కూడా ఇది ఇలానే కంటిన్యూ అయితే కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురు చూడాల్సి వచ్చింది. సో ఇప్పటికే యాక్టివ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే అంత రాష్ట్ర మాజీ సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారే రాష్ట్ర అంటే కూటమి మీద యాంటీతత్వంగా కూటమి చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాలకి వ్యతిరేకంగా పోరాటం, ప్రజల పక్షాన్ని నిలబడ్డానని చెప్తూ ఆయన ప్రచారం చేస్తూ గ్యాప్ అనేది లేకుండా ఆయన తిరుగుతూ ఉన్న సమయంలో వీళ్ళు యాక్టివిటీ చేయకపోతే నెక్స్ట్ కష్టమే కదా. సో ఇది ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిస్థితి. మొత్తం మీద ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎంతవరకు స్థానచలనం జరుగుతాయి, ఎవరెవరికి మారుతాయి అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి.